ప్రజెంట్ అమౌంట్ దగ్గర అరేంజ్ చేయండి సార్. ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాల్ చేసి అడగండి. అడిగాను, టైం పడుతుంది. సింపుల్ గా టైం పడుతుంది అని చెప్తున్నారు. టైం పడుతుంది అని చెప్తారు సార్. అరేంజ్ చేసి కట్టండి సార్ పేమెంట్. లేదండి కట్టలేనండి, ప్రజెంట్ కట్టలేనండి. మీకు అరేంజ్ చేయడానికి సోర్స్ లేదా సార్? ఏంటండి ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు ఇప్పుడు? లోన్ నాకు గ్రామ సర్పంచ్కి ఇచ్చినాము, నాకు ఇచ్చినాము. అదే మీరు వినట్లేదు కదా. మీరు మీకు ఇష్టం వచ్చినంత టైం. సరే సర్పంచ్ కాంటాక్ట్ అయితే వస్తా అనుకుంటే మీరు వెళ్ళండి, కాంటాక్ట్ అవ్వండి. విలేజ్ కి రండి. నేను ఏమంటున్నా, ఏం పేరు మీ పేరు? ఏం పేరు? మీరు ఎట్లా కట్టరు చూద్దాం. మీ పేరు ఏం పేరు? మీ పేరు రండి చెప్తా. బ్రాంచ్ కి రండి. ఇప్పుడు నా పేరు చెప్తా, అన్ని చెప్తా. ఇప్పుడు ఆనకాలం అయిపోలేరా మీరు? అదే అండి, సర్పంచ్ కి కాల్ చేసే రైట్ మీకు ఉందా? సర్పంచ్ కి కాల్ చేస్తానని చెప్పలేదు సార్. విలేజ్ కి రండి. విలేజ్ లో కూర్చొని సర్పంచ్ ఎందుకు వస్తున్నాడు? ఇప్పుడు మీరు టార్గెట్ మీకు కంప్లీట్ కాకపోతే మీ మేనేజర్ ఎక్కడ వెళ్తాడు? మీ ఊరు సర్పంచ్ కి దగ్గరికి వెళ్తాడా? మీరు ఇచ్చిన అడ్రస్ లో ఉంటున్నారా? చెప్పండి, ఒకటి చెప్పండి. మీరు ఇచ్చిన పర్మనెంట్ అడ్రస్ లో మీరే చెప్పారు కదా. ఇప్పుడు ఇచ్చిన అడ్రస్ లో నేను లేనంటే మీరు కొత్త అడ్రస్ ఏముందో అది అడగాలి, అంతేగాని సర్పంచ్ కి అడగాలన్నా, వార్డు మెంబర్ కి అడగాలన్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్ కి. మీకు బ్యాంక్ నుంచి కానీ బ్యాంక్ తరపున కానీ కాల్ చేస్తే వాళ్ళ యొక్క బేసిక్ డీటెయిల్స్ తెలుసుకునే రైట్ ఉంటుంది. వాళ్ళ యొక్క నేమ్, వాళ్ళు ఎక్కడికి నుంచి కాల్ చేస్తారు, వాళ్ళ యొక్క ఏజెన్సీ నేమ్. సో ఈ డీటెయిల్స్ మీకు వాళ్ళు షేర్ చేయకపోతే మీరు బ్యాంక్ కంప్లైంట్ ట్రై చేయొచ్చు, ఆర్బీఐ కూడా కంప్లైంట్ ట్రై చేయొచ్చు. మీరు కూడా లోన్ రికవరేజెస్ వల్ల ఇబ్బంది పడుతున్నారా? మా యొక్క గైడెన్స్ కోసం కానీ మాత్రం సెటిల్మెంట్ చేయించుకోవాలనుకుంటే మా యొక్క నంబర్ ఛానల్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఎప్పుడు చేయకపోతారు పేమెంట్? మళ్ళీ మీరు ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు తీసుకుంటారు కదా, వారు తెలుసా వీళ్ళు తెలుసా అని చెప్పేసి భయపెడతారు కదా. మీరు భయపెడితే పేమెంట్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? మీరు అట్లా భయపెడితే పేమెంట్ కాదండి, క్లియర్గా చెప్తున్నా. డ్యూ డేట్ పక్కన పెట్టండి, నాకు డిఫికల్ట్ వాళ్ళు ఇంకా కట్టలేకపోతున్నాను అని. నేను ఏమంటున్నా, మీరు ఇట్లా మాట్లాడితే పేమెంట్, మీరు ఇట్లా మాట్లాడితే పేమెంట్ కాదు సార్, క్లియర్గా చెప్తున్నా. మీరు నాకు భయపెట్టడానికి ట్రై చేస్తే, మీరు నాకు భయపెట్టడానికి ట్రై చేస్తే పేమెంట్ కాదని చెప్తున్నా నేను. అరవకండి మీరు. ఇప్పుడు నా దగ్గర అమౌంట్ లేదు. అడిగాను, టైం పడుతుంది. ఎప్పుడు టైం పడుతుంది అని చెప్తున్నారు, టైం పడుతుంది అని చెప్తారు. లేదండి కట్టలేనండి, ప్రజెంట్ నేను కట్టలేనండి. ఏంటండి ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు ఇప్పుడు? నేనా? నేనే బెంగళూరు నుంచి మాట్లాడుతున్నా. బెంగళూరు లెక్క ఎలక్ట్రానిక్ సిటీ. హైదరాబాద్ లో కాదా? కాదు. ఎందుకు బెంగళూరు వచ్చారు మీరు? పని ఉండే, పర్సనల్ వర్క్ ఉన్నది. పర్సనల్ వర్క్ మీకు అప్పుడు చేయండి. ఫస్ట్ పేమెంట్ క్లియర్ చేయండి సార్. టైం పడుతుంది సార్, నాకు టైం పడుతుంది. మీకు వెరీ క్లియర్ గా చెప్తున్నా, మీరు ఆన్ కాల్ లో ఆర్గ్యుమెంట్ పెట్టకండి. నిన్న మంత్ 2 lakh కట్టేస్తా, కార్ నుంచి 2.6 lakh కట్టేస్తా. నేను ఏమంటున్నా అంటే, నాకు ఆన్ కాల్ మీరు ఆర్గ్యుమెంట్ పెట్టకండి, నేను డిఫికల్ట్ వల్ల కట్టలేకపోతున్నా, టైం తీసుకొని కడతా అని చెప్తున్నా. ఇప్పుడు అరేంజ్మెంట్ అనేది పాసిబుల్ లేదు ప్రజెంట్ అని మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నా సార్. నేను అరేంజ్మెంట్ అయిపోతే మీతో మాట్లాడడానికి నాకు అది కాదు కదా. నాకు అరేంజ్మెంట్ ప్రెజెంట్ అవ్వట్లేదు. నేను టైం తీసుకొని కడతా. మీరు ఎంత ఆర్గ్యుమెంట్ చేసినా కాని పని అది. ఓకే, మళ్ళీ మీరు బెదిరిస్తున్నారు కదా, ఈ పర్సన్ తెలుసా ఆ పర్సన్ తెలుసా అని చెప్పేసి. వేరే వాళ్ళకి కాల్ చేస్తే నేను మీ యొక్క టైం పడుతుంది. నాకు టైం చెప్పలేదు, ఎగ్జాక్ట్ టైం చెప్పలేదు. నేను టైం చెప్తే ఏమైందో నాకు అర్థమైంది. నేను టైం అయితే మీకు క్లియర్ గా టైం నేను చెప్పలేను సార్. నా యొక్క సిచ్యువేషన్ బాగాలేదు, నేను టైం తీసుకొని కడతాను. హలో సార్, వినిపిస్తుందా లేదా? వినబడుతుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి కాల్ చేసినాను సార్. దేనికి? కార్డ్ పేమెంట్ పెండింగ్ ఉంది కదా సార్, ఏమైంది చేయలేదు ఇంకా? ఎవరు మీరు? హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని చెప్పాను కదా సార్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటే ఒక పేరు, అడ్రస్ ఏం లేదా? హైదరాబాద్ బ్రాంచ్, ట్యాంక్ బండ్ దగ్గర, షాపూజీ టవర్స్, 5th floor. నేను అడిగేది మీ పేరు మేడం, కాబట్టి నాకెందుకు టైం పడుతుంది. ఎవరికి కాల్ చేశారు మీరు? భాస్కర్ గారికి. టైం పడుతుంది మేడం నాకు. ఎందుకు సార్, ఏమైంది? ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం వచ్చేసి మల్టిపుల్ డిఫాల్ట్. అంటే ఏమైంది? అంటే ఏమైందా, పక్క కొలీగ్ ఉంటే అడగండి. మల్టిపుల్ డిఫాల్ట్ అంటున్న కస్టమర్ అని అడగండి. నాకు అర్థం కాలేదు సార్, అందుకని అడుగుతున్నాం. వేరే బ్యాంకులు డిఫాల్ట్ అయినాయి మేడం, ఒక 5-6 బ్యాంకులు. ఫండ్స్ అరేంజ్ చేయలేకపోతున్నా. అన్ని బ్యాంకుల గురించి నాకు అనవసరం, హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి అడుగుతున్నాను. కూడా చిన్న పేమెంట్ ఎప్పుడు పే చేస్తారు? నెక్స్ట్ మంత్ పే చేస్తా. ఈ మంత్ ఏమైంది సార్? ఈ మంత్ కట్టలేను మేడం. మరి లాస్ట్ మంత్ అడిగితే కూడా ఈ మంత్ అన్నారు కదా సార్. ఇంట్లో నాకు ఏమొస్తుందంటే ఆర్బీలో వస్తుంది. ఆర్బీలోని
ఆర్బీ నడుస్తుంది నాకు ఇట్లా ట్రూ కలర్లా. నేను అది నాకు పేమెంట్ కావాలి సార్. మీరు ఎప్పటిలోపు నాకు అప్డేట్ ఇస్తారు. మీకు నెక్స్ట్ మంత్ ఇస్తా. ఎందుకు సార్? మేడం. ఎందుకు సార్ అట్లా 9 నెలల నుంచి పేమెంట్ అప్డేట్ లేదు, మళ్ళీ నెక్స్ట్ మంత్ అంటున్నారు మీరు. టైం పడుతుంది కదా, ఫండ్స్ ఇష్యూ అదే ఉన్నాయి. ఎందుకు చెప్పినా కదా ఫండ్స్ ఇష్యూ ఉన్నాయి, అమౌంట్ లేవు. 6,000 అడ్జస్ట్ అవ్వట్లేదా మీకు? అవ్వట్లేదు మేడం, అరేంజ్ చేసుకోండి. అరేంజ్ అవ్వట్లేదు కదా. నాకు బిఫోర్ 15th లోపు అప్డేట్ ఇవ్వండి. మీరు అరేంజ్ చేసి నేను చెప్పింది నీకు అర్థం అవ్వట్లేదా? మరి అర్థం కావట్లేదు, నాకు తెలుగు రాదు. ఉన్నది నేను ఎక్కువ అడగట్లే, అది ఒకసారి ఎక్కువనే మీ మాటకి వద్దాం. నాకు అట్లీస్ట్ ఈ మంత్ 2,000 చేయండి, నెక్స్ట్ మంత్ కట్టుకోండి. నా దగ్గర ఇప్పుడు ఖర్చులకి ఇట్లా బయటికి వెళ్దామంటే ఫోన్ పట్టుకొని కూర్చున్నా. అట్లా అడగదు సార్, మీరు అట్లా మాట్లాడదు. ఎట్లా మీరు అట్లా మాట్లాడితే బ్యాంకింగ్ వల్ల మాట్లాడాలి. మీరు ఇంకోలా మాట్లాడితే నాకు మల్టిపుల్ లాంగ్వేజెస్ వస్తాయి కదా, మల్టిపుల్ టోన్స్ అన్నీ వస్తాయి నాకు ఇక్కడ. అవన్నీ నాకు అనవసరం సార్. మీరే ఎక్స్పర్ట్ అనుకుంటారా? మేము ఎక్స్పర్ట్ ప్రో మ్యాక్స్ ఇక్కడ. మీలాంటి వాళ్ళు నాకు డైలీ కాల్ చేస్తారు. నేను అట్లా అనట్లేదు సార్. మరి ఇందాక మీరు అన్నారు కదా ఇంకోలా మాట్లాడాల్సి వస్తుందా అంటే, బెదిరిస్తున్నారా? మాట్లాడి చూడండి ఒకసారి, తెలుస్తుంది మీకు ఇక్కడ. అట్లానే అనలేదు సార్. మీరు మాట్లాడే ఇంటెన్షన్ వేయడం, మీరు మాట్లాడేది వేయడం అర్థమైందా? అర్థమైంది. మీరు నేను కట్టుకోలేను, ఆ 2,000 కూడా నా దగ్గర ఖర్చులు లేవంటే బ్యాంక్ ఇంకోలా మాట్లాడుతుంది. అట్లా అంటున్నా నేను. ఇంకోలా మాట్లాడితే నేను కూడా ఇంకోలా మాట్లాడుతుందని చెప్తున్నా కదా. ఇంకోలా అంటే మీరు అనుకున్నట్లు కాదు. మరి మీరేమనుకోరు? నాకు పేమెంట్ కావాలి సార్. అవుతుందా అవ్వదా? లీగల్ నోటీస్ పంపించాలా? మొత్తం స్టాంప్ వేసి అప్పుడు సైన్ పెట్టి పంపిస్తాం. మీరే పంపిస్తారా అని? బ్యాంక్ నుంచి మేమే పంపిస్తాం. అడ్వకేటా మీరు? నాకు ఎప్పటి నుంచి పంపిస్తారు సార్? పేమెంట్ కావాలి సార్, పేమెంట్ చేయండి అంటుండే. స్పీకరు పగిలిపోతుంది, మెల్లగా మాట్లాడి వినపడుతుంది నాకు. లేదంటే ఫోన్ కట్ చేసి అక్కడి నుంచి ఆఫీస్ నుంచి చూడరండి, బయటికి వినపడుతుంది నాకు. సరే సార్, పేమెంట్ ఎప్పుడైతుంది? టైం పడుతుంది, నెక్స్ట్ మంత్ అవుతుంది. ఈ మంత్ అడుగుతున్నా సార్ నేను. నెక్స్ట్ మంత్ నాకు సంబంధం లేదు. సంబంధం లేదు నాకు, మీకు సంబంధం లేకపోతే నాకు సంబంధం లేదు కానీ నాకు టైం నెక్స్ట్ మంత్ మీరు కట్టినా యూజ్ లేదు. నాకు ఈ మంత్ పేమెంట్ కావాలి, ఎప్పుడైతుంది? ఈ మంత్ కాదు మేడం. ఎందుకు సార్? కథ చెప్తున్నాను అనుకున్నాం స్టార్టింగ్ నుంచి. మొత్తం ఇంటర్ ఎందుకు సార్ అంటే స్టార్టింగ్ ఏం డిస్కస్ చేస్తున్నాం, డబ్బులు లేవు, వేరే బ్యాంకులకి డిఫాల్ట్ అయినా చెప్తున్నా. మళ్ళీ ఎందుకు మీరు తెలుగులో మాట్లాడుతారు, నాకు మొత్తం అడగట్లేదు, నాకు అర్థమవుతున్నాయి. కానీ ఇప్పుడు నాకున్న సిచ్యువేషన్ కి నేను అరేంజ్మెంట్ చేసే పొజిషన్ లేదని చెప్తున్నా. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. లాస్ట్ మంత్ కూడా అదే చెప్పారు. బిఫోర్ మంత్ ఇట్లాగే అన్నారు. బిఫోర్ 15th లోపు నేను కాల్ చేసిన ముందు ఇప్పుడు చెప్తున్నా అప్డేట్. మళ్ళీ డబల్ చెప్పు, ఒకరికి ఒకసారి చెప్తా అప్డేట్ క్లియర్ గా. నాకు నెక్స్ట్ మంత్ అమౌంట్ వస్తే సెటిల్ చేస్తా. నమ్మొచ్చా? కన్ఫర్మా? లాస్ట్ 2 months నుంచి ఇదే చెప్తున్నారు సార్. కన్ఫర్మ్ మేడం, సెటిల్మెంట్ చేస్తాను నేను. మరి రాదు, రాకున్నా సెటిల్మెంట్ చేద్దాం మేడం. సరే బ్రాంచ్ కి రండి, మాట్లాడుకుందాం. ఉన్నారు బ్రాంచ్ లో మీరు? ఉన్నారు, రండి సార్ బ్రాంచ్ రండి. ఏం పొజిషన్ బ్రాంచ్ లో మీది? చెప్పండి సార్, చెప్పకూడదు కూడా. అడుగుచ్చి ఏమనాలి? వాచ్మెన్ అడగన్నా? ఏం పేరు చెప్పి అడగాలి మిమ్మల్ని? మీరు బయటకు వచ్చి నీకు కాల్ చేయనా? కాల్ చేయండి, మేము వస్తాం. ఎందుకు మేడం పేరు చెప్పుకోలేని పొజిషన్లో బతుకుతారు? పేర్లు ఇక్కడ చెప్పుకోలేరు. పేర్లు ఇంకా పేర్లు పెట్టింది ఎందుకు చెప్పండి? బ్రాంచ్ కాడికి వచ్చి మీకు కాల్ చేయండి. మీరు సైబర్ ఫ్రాడ్ చేస్తారా? నా పేరు అనుష. పొజిషన్ చెప్పండి. మాకు యాక్సెస్ ఉండదు మీకు చెప్పడానికి. కాల్స్ రికార్డ్ యాక్సెస్ ఐఎమ్ గ్రాంటింగ్ యాక్సెస్. సారీ సార్, అట్లా చెప్పకూడదు. డీటెయిల్స్ మాట చెప్పినప్పుడు బ్రాంచ్ గురా ఆడిగిరా ఏదో వాడు కూర్చున్నట్టు చెప్పొద్దు. సార్ కూర్చొని మాట్లాడొచ్చా అని అడుగుతున్నాను. ఎవరితోటి? మీ గ్రామ సర్పంచ్ ఉంటాడు కదా. లోన్ నాకు గ్రామ సర్పంచ్కి ఇచ్చినాము, నాకు ఇచ్చినాము. అదే మీరు వినట్లేదు కదా. మీరు మీకు ఇష్టం వచ్చినంత టైం. సరే సర్పంచ్ కాంటాక్ట్ అయితే వస్తా అనుకుంటే మీరు వెళ్ళండి, కాంటాక్ట్ అవ్వండి. విలేజ్ కి రండి, నేను కూర్చొని ఏమంటున్నా, ఏం పేరు? మీ పేరు ఏం పేరు? మీరు ఎట్లా కట్టరు చూద్దాం. మీ పేరు ఏం పేరు? మీ పేరు రండి చెప్తా. బ్రాంచ్ కి రండి. ఇప్పుడు నా పేరు చెప్తా, అన్ని చెప్తా. ఇప్పుడు ఆన్కాల్ అయిపోలేరా మీరు? కోటక్ మహీంద్రా బ్యాంక్ అని చెప్పారు. అదేనా సార్? నేను కోటక్ మహీంద్రా బ్యాంకు ఆన్ రోల్ ఎంప్లాయ్ అని చెప్పారు మీరు. సో మీరు సర్పంచ్ తో మాట్లాడుతా అని చెప్పేసి బెదిరిస్తున్నారా కస్టమర్ కి? మీరు ఎవరిని బెదిరిస్తున్నారు సార్? కస్టమర్ ని. మీరేం చేస్తున్నారు సార్? మరి మీరేం చేస్తున్నారండి? సర్పంచ్ కి రీచ్ అవుట్ మీకు రైట్ ఉంది కదా. పైసలు ఎగ్గొట్టి తిరుగుతున్నారు కదా సార్. 4 months నుంచి పేమెంట్ అవ్వట్లేదు. ఇది కరెక్టేనా సార్? మరి అదే అండి, సర్పంచ్ కి కాల్ చేసే రైట్ మీకు ఉందా? సర్పంచ్ కి కాల్ చేస్తానని చెప్పలేదు సార్. విలేజ్ కి రండి, విలేజ్ లో కూర్చొని సర్పంచ్ ఎందుకు వస్తున్నాడు? ఇప్పుడు మీరు టార్గెట్ మీకు కంప్లీట్ కాకపోతే మీ మేనేజర్ ఎక్కడ వెళ్తాడు? మీ ఊరు సర్పంచ్ కి దగ్గరికి వెళ్తాడా? మీరు ఇచ్చిన అడ్రస్ లో ఉంటున్నారా? చెప్పండి, ఒకటి చెప్పండి. మీరు ఇచ్చిన పర్మనెంట్ అడ్రస్ లో మీరే చెప్పారు కదా. ఇప్పుడు ఇచ్చిన అడ్రస్ లో నేను లేనంటే మీరు కొత్త అడ్రస్ ఏముందో అది అడగాలి, అంతేగాని సర్పంచ్ కి అడగాలన్నా, వార్డు మెంబర్ కి అడగాలన్నా. ఓకేనా? మీకు పేమెంట్ కావాలనుకుంటే ప్రాపర్ గా మాట్లాడాలి, అంతేగాని వాడికి ఎత్తా వీడికి ఎత్తా అని ఒక బెదిరించే ధోరణిలో మాట్లాడితే
పేమెంట్ ఈజ్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. సార్ వచ్చి మాట్లాడదాం రండి. బ్రదర్ మీరు అట్లా మాట్లాడకండి. లేదు. సర్పంచ్ మీరు మాట ఇస్తే పేమెంట్ మీరు మర్చిపోవాలి. ఒక్క నిమిషం సార్. సార్ అవసరం లేదు సార్ వాళ్ళు బెదిరించుకుంటా ఒక సైడ్ సార్ అనడం అది దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఫేర్. నేను అక్కడ ఉండకపోతే మీరు కొత్త అడ్రస్ అప్డేట్ చేయండి అని అడగాలి, అంతేగాని సర్పంచ్ మీరు మాట్లాడన్నా. మీరు ఎందుకు ఉండట్లేదు మరి? ఆ అడ్రస్ ఎందుకు ఉండట్లేదు సార్? నేను ప్రజెంట్ వేరే వర్క్ లో ఉండి నేను బయటకు వచ్చానని చెప్తున్నాను. ఓకే, ఎప్పుడు అప్డేట్ ఎప్పుడు ఇస్తారు కొత్త అడ్రస్, బ్రాంచ్కి ఎప్పుడు వస్తారు, ఇలాంటిది అడగాలి. కానీ సర్పంచ్కి మాట్లాడన్నా, అక్కడ మాట్లాడన్నా, ఇక్కడ మాట్లాడన్నా అంటే సో మీకు పేమెంట్ కావాలనుకుంటే పేమెంట్ వద్దనుకుంటే మీరు మాట్లాడండి సర్పంచ్. సార్ నేను వినండి. మీరు సర్పంచ్కి మీరు మాట్లాడతానని చెప్పారు చూడు, అది కరెక్ట్ కాదు. అది సార్ వినండి ఫస్ట్. సర్పంచ్ గురించి నాకు భయపెడతా అనుకుంటే మీరు పేమెంట్ మీరు మర్చిపోవాలి. ఉంటున్నారా మీరు? లేదు పేమెంట్ కావాలనుకుంటే మీరు సర్పంచ్ మ్యాటర్ ఉంటున్నారా సార్? ఆఫ్ కాంటాక్ట్ నేనే, మీకు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నేనే, కస్టమర్ని. ఓకేనా, ఎవడు కాదు మీకు. దీనికి నేను రిఫరెన్స్, దీనికి నేను షూరిటీ కానీ గ్యారెంటర్ కానీ పెట్టలేడు. సర్పంచ్ ఎవడో వాడవడో తెలియదు. మీరు సర్పంచ్కి వీనికి ఇన్ఫార్మ్ చేస్తా అంటే పేమెంట్ వద్దనుకుంటే మీరు ఇన్ఫార్మ్ చేయండి. ఫైన్. అడిగిన దానికి మాత్రమే చెప్పండి. అడిగిన దానికి నేను చెప్పా సార్, నేను ఓకే అడిగిన దానికి చెప్పడానికి ఏమో సార్. స్టేయింగ్ ఉంటున్నారా ఇప్పుడు? నేను ప్రజెంట్ అక్కడ ఉండట్లేదు, నేను కొత్త అడ్రస్ మీకు అప్డేట్ చేస్తా. అది అప్డేట్ చేసుకోవాలి కదా, అడగాలి కదా, అప్డేట్ చేసుకుంటే నాకు తెలియదు. నాకు కస్టమర్, నేను కస్టమర్, నాకు తెలియదు, నాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలియదు. మీరు ఇన్ఫార్మ్ చేయాలి. ఫోన్ చేశారు, మీరు అక్కడ ఉన్నారు కస్టమర్ కి రూల్స్ నేర్పించడానికి కదా. వినండి సార్. కొత్త అడ్రస్ మీరు అడగాలి, అంతేగాని పేమెంట్ కట్టకుండా ఎగ్గొట్ట అదే చెప్తున్నా కదా సార్. మీ పదాలు మీ పదజాలం కరెక్ట్ మార్చుకోవాలి మీరు. ఓకేనా, మీరు భయపెట్టాలనుకుంటే ఇంకో కస్టమర్ భయపెట్టండి, గుర్తుంచుకోండి. ఓకేనా, ఇక్కడ ఎవడు భయపడ్డాడు అట్లా మాట్లాడితే. సర్పంచ్ కాల్ చేస్తాను, దాని మీనింగ్ ఏంది? ఎవడిచ్చాడు మీకు రైట్ చెప్పండి అట్లా మాట్లాడడానికి? సర్పంచ్ కి మాట్లాడుకోని అంటున్నావు కదా, సర్పంచ్ ఎందుకు మాట్లాడుతావు నువ్వు? పర్మనెంట్ అడ్రస్ పక్కన పెట్టండి సార్. సర్పంచ్ ఎవడు మధ్యలో? సర్పంచ్ ఇచ్చినావా నాకు ఇచ్చినావా? వాడితో ఎవరితో మాట్లాడుతావు నువ్వు? వాడోడు సర్పంచ్ వాడు మధ్యలో. సర్పంచ్ వాడు సార్ మధ్యలో. ఎవరికి ఇచ్చినావు లోన్? నువ్వు నాకు ఇచ్చినావా సర్పంచ్కి ఇచ్చినావా? సర్పంచ్ అసలు మధ్య ఎందుకు వచ్చాడు చెప్పు నాకు. సర్పంచ్ వాడు పంచాయతీ, ఇది పంచాయతీ అనుకున్నావా? ఊరు పంచాయతీ అనుకున్నావా? లీగల్ నోటీస్ వస్తే లీగల్ నోటీస్ వస్తే ఏమది? లీగల్ గా ఇప్పుడు నోటీస్ వస్తే లీగల్ నోటీస్ వస్తే నేను చూసుకుంటా. నువ్వు చూసుకుంటావా? పేమెంట్ నీకు లీగల్ వాళ్ళు ఇచ్చారా? నేను ఒకటే అంటున్నా సార్, మీకు అర్థమవుతుందా? కార్డ్ అమౌంట్ లీగల్ వాళ్ళు ఇచ్చారా? మీరు లీగల్ గా మీరు చేస్తా నోటీస్ వస్తే ఇక్కడ పంపాలని చెప్పారు కదా. ఇచ్చిన అడ్రస్ కి మీరు పంపండి, ఇచ్చిన అడ్రస్ కి మీరు పంపండి కదా. ఇచ్చిన అడ్రస్ లో షిఫ్ట్ అయిపోయారు. అరే ఇచ్చిన అడ్రస్ కి మీరు నోటీస్ పంపండి కదా. ఇచ్చిన అడ్రస్ లో ఉంటే పోస్ట్ మ్యాన్ చూసుకుంటుంది, అక్కడ కస్టమర్ లేకపోతే రిటర్న్ వస్తుంది. లేదా నేను పోస్ట్ మ్యాన్ తో మాట్లాడుకొని నోటీస్ తీసుకుంటా అంతే. ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ సర్పంచ్ కాదు, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నేను. ఎట్లా అంటారు? మీరు మీ పేరు చెప్పట్లేదు, ఫ్రాడ్ నేనా మీరా? మీ పేరు చెప్పండి, చెప్పట్లేదు అసలు. పేరు చెప్పండి, బ్రాంచ్ కింద ఫ్రాడ్. ఇప్పుడు ఫ్రాడ్ మీరా నేనా? ఫ్రాడ్ లాగా బిహేవ్ చేసేది మీరా నేనా? ఫ్రాడ్ లాగా బిహేవ్ చేసేది మీరా నేనా? పేరు చెప్పండి మీది, కోటక్ బ్యాంక్ పేరు చెప్పండి మీది. చెప్పండి మరి, ఆన్ కాల్ చెప్పండి, ఇప్పుడు ఆన్ ద స్పాట్ లో చెప్పండి. రైట్ అవే టెల్ యువర్ నేమ్, రైట్ అవే టెల్ యువర్ నేమ్. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యువర్ లొకేషన్, వేర్ ఆర్ యూ స్టేయింగ్? ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్, యు ఆర్ సేయింగ్ యూ విల్ కాంటాక్ట్ మై సర్పంచ్. హూ గేవ్ యువర్ రైట్? మీకు రైట్ ఎవరిచ్చాడు? సర్పంచ్. సర్పంచ్ మాట ఎందుకు వచ్చింది మధ్యలో? సర్పంచ్ గురించి మాట ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే మీరు ఇచ్చిన అడ్రస్ లో ఉండట్లేదు. ఇచ్చిన అడ్రస్ లో ఉండట్లేదు అని ఎవరు కన్ఫర్మ్ చేసుకున్నారు? మీరు కన్ఫర్మ్ చేశారా? ఇచ్చిన అడ్రస్ లో నేను నేలని, ఇచ్చిన అడ్రస్ లో గ్రామ సర్పంచ్ పెద్ద అంటే గ్రామానికి పెద్ద, నాకు పెద్ద కాదు కదా. ఓకే, నాకు ఎట్లా పెద్ద సార్? ఇప్పుడు నా లియబిలిటీ గ్రామ పెద్ద కడతాడా? లేకపోతే గ్రామ పెద్ద మీకు షిరిడి ఇచ్చాడా, గ్యారెంటర్ ఇచ్చాడా? నేను కట్టకపోతే కడతా అని చెప్పేసి. గ్రామ పెద్ద ఎందుకు వచ్చాడు మధ్యలో? గ్రామ పెద్ద ఎందుకు వచ్చాడు? ఫ్రాడ్ అంటే మీ పేరు చెప్పట్లేదు. ఫ్రాడ్ లాగా బిహేవ్ చేస్తుంది ఎవరు చెప్పండి? మీ పేరు చెప్పండి ఆన్ కాల్ లో. ఇప్పుడు చెప్పలేరా? ఇప్పుడు చెప్పరా? కస్టమర్ కి రైట్ పార్టీ వెరిఫికేషన్ చేయాలి కదా మీరు. కస్టమర్ కి మీరు రైట్ పార్టీ వెరిఫికేషన్ చేయాలి కదా.
మీరు ఎక్కడ ఉన్నారు? మీరు సర్పంచ్ మాట మీరు మధ్యలో ఇచ్చారు. మీరు ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రోటోకాల్ మీరు బ్రేక్ చేశారు. మీకేం తెలుసు ఆర్బీఐ గైడ్లైన్స్ ఇదేనా? మీకేం తెలుసు చెప్పండి ఒకసారి నాకు. ఇచ్చిన అడ్రస్ లో లేకుండా మీరు ఐడెంటిటీ డిస్క్లోజర్ చేయట్లేదు. మీరు ఇది ఆర్బీఐ గైడ్లైన్స్ సార్. మీరు ఐడెంటిటీ డిస్క్లోజర్ చేయట్లేదు. మీరు ఎవరు నేర్పించారు మీకు? ఐడెంటిటీ డిస్క్లోజర్ చేయట్లేదు. మీరు ప్రాపర్ గా మీరు నన్ను ఫ్రాడ్ అంటున్నారు. అడ్రస్ లో లేకుండా మీరు పేరు చెప్పండి కదా. ఇచ్చిన అడ్రస్ లేకపోతే రీకేవైసీ పెడతా. ఇచ్చిన అడ్రస్ లేకపోతే రీకేవైసీ అప్డేట్ చేసుకుంటా. కేవైసీ ఎవరు చెప్పారు? మీరు చేసుకున్నారా? మరి ఏది? అయిపోతుంది కదా పేమెంట్. నాకు చెప్పలేరు కదా. నాకు ఇప్పటి వరకు మీరు కాంటాక్ట్ అడ్రస్ ఎవరు అడగలేదు. అందుకే చేసుకోలేదు నేను. మీరు చేసుకోవాలి కదా. సర్పంచ్ మీకు చెప్పాడా కడతాను? ఎవరికి చెప్పారు? సర్పంచ్ చెప్పాడా మీకు కడతాను? ఎవరు? సర్పంచ్ మీకు చెప్పాడా? ఫోన్ చేశాడా మీకు? సర్పంచ్ వీడు కట్టకపోతే నేను కడతా అని చెప్పి చెప్పాడా? సర్పంచ్ నాకు చెప్పాడా? చెప్పలేదు. మరి మీరు సర్పంచ్ ఎందుకు మాట్లాడన్నా? సర్పంచ్ ఫోన్ చేయన్నా అని చెప్పేసి నేను ఎందుకు అడిగాను? సర్పంచ్ ఏముంది చెప్పండి. ఫస్ట్ విన్న తర్వాత మాట్లాడు. సర్లే మీకు సర్పంచ్ కి చెప్పమని ప్రోటోకాల్ ఎక్కడ ఉంది చెప్పండి. ఏం వినాలి సార్ మీరు చెప్పేది? మీరు చెప్పే సోది ఎందుకు వింటారని చెప్పండి. ఫస్ట్ విను. ఎందుకు వినాలి? ఎందుకు వినాలి? మీ పేరు చెప్పట్లేదు. మీరు ప్రాపర్ గా పేరు చెప్పి మాట్లాడండి ఫస్ట్. ఏం పేరు మీ పేరు? సోదే సార్ మీరు చెప్పేది. నీకు ఏదైనా కన్సర్న్ ఉంటే బ్రాంచ్ కన్సర్న్ ఉంటే బ్రాంచ్ కి వచ్చి మాట్లాడతా. సర్పంచ్ గారు మధ్య ఎందుకు వచ్చింది చెప్పండి. ఫ్రాడ్ కాదు కదా. నువ్వు ఫ్రాడ్ కాదు కదా. పేరు చెప్పి మరి. ఫ్రాడ్ కాదు కదా. ఆన్ రోజులో వర్క్ చేస్తున్నావు కదా. నేను కాల్ చేస్తాను. ఆన్ రోజులో వర్క్ చేస్తున్నావు కదా. నేను కాల్ చేస్తాను. పేరు చెప్పు సార్. ఎందుకు భయపడుతున్నావు? సో విన్నారు కదా ఫ్రెండ్స్. కస్టమర్కి ఇక్కడ అతని యొక్క ఐడెంటిటీ చెప్పట్లేదు. సో కస్టమర్ని మళ్ళీ ఫ్రాడ్ అంటున్నాడు. సో ఎవరు మీకు కాల్ చేసినా వాళ్ళ యొక్క బేసిక్ డీటెయిల్స్ తెలుసుకునే రైట్ మీకు ఉంటుంది. వాళ్ళ యొక్క నేమ్, వాళ్ళు ఎక్కడికైనా కాల్ చేస్తారు, ఏ బ్యాంకు, వాళ్ళ థర్డ్ పార్టీ అయితే వాళ్ళ యొక్క ఏజెన్సీ యొక్క డీటెయిల్స్ సో కస్టమర్ తెలుసుకునే రైట్ ఉంటుంది. సో మీరు అడగొచ్చు. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.